ఆ పైన చంద్రుడు కనిపిస్తున్నాడు, ఎగ్జాక్ట్గా కింది నుంచి సన్ రైజ్ వస్తుంది. ఉదయం 8 గంటలు. This is the last Indian road. So మనం వస్తే ఇటు చౌక్ లాస్ట్ చౌక్. సో మనం మన వెహికల్ వచ్చినా ఏ వచ్చినా ఇక్కడ వరకు వచ్చి మళ్ళీ యూటర్న్ కొట్టి. మిరాకిల్ ఏంటంటే ఇది ఎంత సైలెంట్గా ఉందో ఇది అంతే వైలెంట్గా ఉంది. ఇలా ఉప్పు తక్కువ ఉంది. బాగుందా? బాగుందంటే కెమెరామ్యాన్ వచ్చిండ్రా వెనకల్ని. అరే పోలీస్ ఫోర్స్ వచ్చిందిరా. కాదు మనం పోతే మరి మనల్ని ఓనిస్తారా? ఏ తల్వార్ రిలీజ్ చేసి పారేంటారా? రామేశ్వరం పోయి శనేశ్వరం వదిలించుకుందాం అనుకుంటున్నాం మేము. మేము లాస్ట్ రోడ్ కోసం పోతున్నాం. ఇదే మన ట్రైన్ టు రామేశ్వరం. చెన్నై ఎగ్మోర్ స్టేషన్ ఇది. టోటల్ 11 ప్లాట్ఫామ్స్ ఉంటాయి. మేము 8th and 9th ప్లాట్ఫామ్ పైన ఉన్నాము. చలో ట్రైన్ స్టార్ట్ అవుతుంది, ఎక్కి మాట్లాడదాం. యాక్చువల్లీ మేము చెన్నై నుంచి స్టార్ట్ అవుతున్నాం, సో అందుకే ఎగ్మోర్ స్టేషన్లో ఉన్నాం. మీరు హైదరాబాద్ నుంచి స్టార్ట్ అవుతే మీరు ఇక్కడికి రావాల్సిన అవసరం లేదు. చెన్నైలో ఏంటి అని అంటే చెన్నై నుండి ఎవ్రీడే మీకు ట్రైన్స్ ఉంటాయి రామేశ్వరంకి. మండపం ఇస్ ద లాస్ట్ స్టేషన్ రామేశ్వరంలో. ఇంతకుముందు రామేశ్వరం స్టేషన్ ఉండేది, బట్ ఇప్పుడు లేదు. మండపం స్టేషన్లో దిగి బయటికి వెళ్ళి బస్ ఎక్కితే రామేశ్వరం వెళ్ళిపోవచ్చు. సో హైదరాబాద్ నుంచి డైరెక్ట్ రామేశ్వరంకి రావాలంటే మనకి వీక్లీ వన్సే ట్రైన్ ఉంది. వెనస్డే 2 ట్రైన్స్ ఉన్నాయి, ఒకటి కాచిగూడ నుంచి, ఇంకోటి సికింద్రాబాద్ నుంచి. సో హైదరాబాద్ నుంచి డైరెక్ట్ రామేశ్వరంకి రావాలనుకుంటే సేమ్ మండపం స్టేషన్ వీక్లీ వెనస్డే మాత్రమే మీరు స్టార్ట్ అవ్వగలరు. అదే మీరు ఏ డే అయినా వెళ్ళిపోవాలి అనుకుంటే మీరు చెన్నైకి వస్తే చెన్నైలో ఎవ్రీడే మీకు ట్రైన్ దొరుకుతుంది. సో ట్రైన్ టికెట్ స్లీపర్ అయితే 500 నుంచి 700, 800 లోపల ఉంటుంది. థర్డ్ క్లాస్ ఏసీ అయితే 1300 నుంచి 1600 ఉండొచ్చు. వీళ్ళు ఎవరో ఫ్రెండ్స్ గ్రూప్ వచ్చినట్టున్నారు, సాంగ్స్ పెట్టుకొని చిల్ అవుతున్నారు. సో ఈవినింగ్ ట్రైన్ ఎక్కినాం కాబట్టి మార్నింగ్ 5 వరకు మండపం స్టేషన్కి రీచ్ అయిపోతాం. ప్లాన్ అదే, సన్ రైజ్ చూడాలి మనం అక్కడ. సో మనకు డిన్నర్ కూడా వచ్చేసింది, ట్రైన్లోనే ఆర్డర్ ఇచ్చినాం. 120 పడ్డది ఒకటి. సో తిని పడుకొని లేచే లోపు మనం రామేశ్వరంలో ఉంటాం. ఈ లొకేషన్లో ఉన్నాం మనం ఇప్పుడు. సో స్టేషన్ బయటికి రాగానే బస్ దొరికింది, స్టేషన్ బయటనే ఉంది. ఎక్కేసినాం. జస్ట్ 20 రూపీస్. రామేశ్వరం ఇదంతా పంబన్ బ్రిడ్జ్. ఇది చీకట్లో కనిపిస్తలేదు కానీ ఇదంతా పంబన్ బ్రిడ్జ్. సో ఈ పంబన్ బ్రిడ్జ్ నుంచి క్రాస్ అయ్యి మనం రామేశ్వరంకి వెళ్ళిపోతాం. సో వచ్చేసినాం, దిగేసినాం. సో బస్ దిగగానే టీ కనిపించింది. మావాడు టీ లవర్. సో ఫస్ట్ ఒక టీ వేసేసి మనం అటు లెఫ్ట్ సైడ్ వెళ్తే టెంపుల్ వస్తుంది, చూపిస్తాం మీకు. అదిగో మనకు కనిపించే ఆ టెంపులే రామేశ్వరం టెంపుల్, రామనాథ స్వామి టెంపుల్. ఈ టెంపుల్లో ఉన్న లింగం జ్యోతిర్లింగాలలో ఒకటి. అంతేకాకుండా ఇక్కడ శివలింగాన్ని స్థాపించింది సాక్షాత్తు శ్రీరామచంద్రుడే. యాక్చువల్గా ఫస్ట్ మట్టితో శివలింగాన్ని చేస్తాడు రాముడు. ఆ తర్వాత ఈ లొకేషన్లో ఎక్కడ టెంపుల్స్ ఆ టైంలో లేవు అనే కారణంతో హనుమంతుణ్ణి కైలాస పర్వతంకి పంపించి శివలింగాన్ని తెప్పిస్తాడు. ఇది 12 జ్యోతిర్లింగాలలో ఒకటి మాత్రమే కాకుండా చార్ధామ్లో ఒకటి. మరియు ఈ లింగానికి స్ఫటిక లింగం అనే పేరు కూడా ఉంది. ఇది టెంపుల్ ఎంట్రన్స్లలో ఒకటి. సో స్టార్ట్ అయిపోయింది, ఆల్రెడీ టైం 5:30 అవుతుంది. సో మనం స్నానం చేస్తే వెళ్ళొచ్చు. సో మెయిన్ మనకి ఇంకో లొకేషన్ ఉంది, అగ్ని తీర్థం అని. బ్యూటిఫుల్ లొకేషన్. నేను గూగుల్లో పిక్చర్స్ చూసిన, ఇప్పుడు అక్కడికి వెళ్తున్నాం. సో ఎక్కడైతే శ్రీరామచంద్రుడు సూర్య నమస్కారాలు చేశాడో ఆ లొకేషన్కి. వావ్ 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 వావ్.
రే చూడరా ఆ ముందేదో పోస్టర్లా కనిపిస్తుంది కదా, అది స్కై. నేను రియలైజ్ అవ్వడానికి కొంచెం టైం పట్టింది, అదేదో పిక్చర్ కాదు, నిజంగానే ఈ ఆకాశం ఆ రంగులో కనిపిస్తుంది. అసలు ఈ లొకేషన్ నిజమా అబద్ధమా, ప్రకృతి అందమనాలా దేవుడి అద్భుతం అనాలా, అసలు రియల్ లైఫ్లో కాదు, ఏదో పిక్చర్లోకి ఏదో యానిమీలోకి వచ్చేసిన ఫీలింగ్ వస్తుంది. అసలు నాకు మాటలు వస్తలేవు, ఒక్క ఫిల్టర్ నేను ఏం వేయలేదు, యాక్చువల్ క్లిప్ ఇది. లొకేషన్ వదిలి వెళ్ళబుద్ధి అయితలేదు నాకు. ఆ పైన చంద్రుడు కనిపిస్తున్నాడు, ఎగ్జాక్ట్గా కింది నుంచి సన్ రైజ్ వస్తుంది. అరే ఏం లొకేషన్ రా ఇది, అసలు నా జన్మ ధన్యమైపోయిన ఫీలింగ్ వస్తుంది నాకు. అసలు ఈ లొకేషన్ ఏదో పిక్చర్ లాగా, ఏదో ఆయిల్ పెయింటింగ్ లాగా ఉంది. నేను ఈ వీడియో చూస్తున్న వాళ్ళకి చెప్తున్నా, మీ లైఫ్లో ఖచ్చితంగా ఒక్కసారైనా ఈ ప్లేస్కి రండి. ఇంత ఫిల్టర్ యాడ్ చేయలేదు నేను, ఇదంతా నా నేకెడ్ ఐకి కనిపిస్తున్నట్టే కనిపిస్తుంది. ప్లేస్ పేరు అగ్నితీర్థం, రామేశ్వరంలో. వస్తే ఖచ్చితంగా సన్ రైజ్ ముందే రండి, నన్ను గుర్తు పెట్టుకుంటారు చెప్తున్నా మీరు వచ్చినప్పుడు. ఇప్పుడైతే టైం ల్యాప్స్ చూడండి సన్ రైజ్. ఈ రోజుకి మా స్నానాలు బే ఆఫ్ బెంగాల్లో అయినాయి. ఈ వాటర్ అంతా బే ఆఫ్ బెంగాల్ వాటర్ అనమాట. సో వెళ్ళిపోయే ముందు ఈ లొకేషన్ ఒకసారి తనివి తీరా చూసుకుందాం. ఎంతసేపు కూర్చుంటున్నా టైం తెలుస్తలేదు, ఈ లొకేషన్ వదిలి వెళ్ళిపోవాలనిపిస్తలేదు. 7:30 అవుతుంది టైం. సో ఇక్కడ నుంచి డైరెక్ట్ రామ్ సేతు ధనుష్కోడికి వెళ్ళిపోదాం, ఎందుకంటే ఇంకా లేట్ అవుతే అక్కడ ఎండ బాగా ఎక్కువ ఉంటుంది, హ్యూమిడిటీ పెరిగిపోతుంది. సో ఫస్ట్ రామ్ సేతు ధనుష్కోడి చూసి రిటర్న్ వచ్చి మధ్యాహ్నం లోపు రామేశ్వర దర్శనం చేసుకుందాం. సో మనం ఎక్కడైతే బస్ దిగినామో అదే ప్లేస్కి వెళ్తే మనకి ధనుష్కోడికి బస్ అండ్ ఆటోస్ దొరుకుతాయంట, అడిగితే తెలిసింది. సో అక్కడికి వెళ్తున్నాం. మనం టీ చూడండి ఎంతెంత డాలీ చాయ్ వల్లగా పోస్తున్నాడు. సో మనకు బ్రేక్ఫాస్ట్ ఏం లేదు ఈరోజుకి, ఇదే బ్రేక్ఫాస్ట్. బెల్లం బోండాలు ఇవి, నేను ఫస్ట్ టైం తింటున్నా, బాగానే ఉంది. సో బస్ దొరికితే చీప్లో వెళ్ళిపోదాం అనుకున్నాం 20 రూపీస్లో, కానీ బస్సు దొరుకుతలేదు, టైంకి రాలేదు. సో ఆటో మాట్లాడుకున్నాం, ఇద్దరికి కలిపి 100 రూపీస్ అంట. అక్కడ డ్రాప్ మాత్రమే చేస్తాడు, అక్కడ నుంచి మళ్ళీ వేరేది తీసుకొని రావాలి. ఒక 20 to 30 మినిట్స్ పడుతుంది మనం పోవడానికి. వీళ్ళు మొత్తం ఏదో ట్రాన్స్లో ఉన్నారు, మాలేసుకొని చూడండి ఒకసారి. మొత్తం సాంగ్స్ పెట్టుకొని, గాగుల్స్ పెట్టుకొని, అసలు ఈ మాల ఎంతో వరకు నాకు తెలిసే కామెంట్ చేయండి. నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నా ఇలా ఇట్లా. పర్సనల్ బస్ వేసుకొని వచ్చారు వాళ్ళు, పర్సనల్ బస్ వేసుకొని వచ్చారు. అలా నువ్వు 2 months వస్తున్నాయి రా అసలు. వాళ్ళు జస్ట్ అట్లా పోయి నడుచుకొని వస్తుంటారు, ఆడి వరకు భూమి అట్లనే ఉంది. ఉదయం 8 గంటలు.
మధ్యలో రోడ్డు, అటుపక్క ఇటుపక్క సముద్రం, వెనకలకి తిరిగితే ధనుష్కోడి సర్కిల్. This is the last Indian road. So మనకి వస్తే ఇటు వచ్చింది వస్తే మనకి ఇక్కడ ఇది కనిపిస్తుంది పాయింట్ ముందుకు రా. ఇక్కడ మనకి ఏమవుతుంది అంటే అటు నుంచి రోడ్ ఇక్కడికి వెళ్ళేది ఇక్కడ సముద్రం సైడ్ పోతే శ్రీలంక. సో మనకి ఈ రోడ్ ఇక్కడికి వెళ్తే మనకి జస్ట్ వెహికల్ వస్తే వెహికల్ ఇలా తీసుకొని మనం ఇటు వెళ్ళిపోవాలి. సో ఇది మనకి ఇది ఇండియాస్ లాస్ట్ రోడ్, ఇండియాస్ లాస్ట్ రోడ్, ఇండియాస్ చౌక్, లాస్ట్ చౌక్. సో మనం మన వెహికల్ వచ్చినా ఏ వచ్చినా ఇక్కడ వరకు వచ్చి మళ్ళీ యూటర్న్ కొట్టి బ్యాక్ సైడ్ చూసుకుంటే సముద్రం కనిపిస్తుంది. లాస్ట్ రోడ్ మహాసముద్రం, బంగాళాఖాతం, లాస్ట్ రోడ్. ఈ ఓషన్ వాటర్ అయితే సూపర్ బ్లూ కలర్లో సూపర్ కనిపిస్తుంది. చాలా 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 అందంగా ఉంది. సో ఇదంతా హిందూ మహాసముద్రం. వేవ్స్ అయితే ఒక రేంజ్లో వస్తున్నాయి. సో ఇదంతా దీని చుట్టూ ఈ ధనుష్కోడి సర్కిల్ చుట్టూ రౌండ్ వేసి ఎక్స్ప్లోర్ చేద్దాం. దీని చుట్టూ తిరుగుదాం మనం. ప్యాంట్ ఒక టూకే వాటర్లో పడిపోతుంది, మళ్ళీ పడ్డది కింద పడిపోతుంది అనుకుందాం. సెట్ చేసి ఎక్స్ప్లోర్ చేసేద్దాం. ఇంకా లాంగ్ చిన్న ల్యాండ్ లైన్ కనిపిస్తుంది. ల్యాండే అదే రామ్ సేతు. సో లెఫ్ట్ సైడ్ వచ్చిన బే ఆఫ్ బెంగాల్ వాటర్ సైడ్ అంటే ఇదంతా హిందూ మహాసముద్రమే, బట్ ఆ మధ్యలో కలుస్తుంది. అక్కడికి వెళ్దాం. సో ఇది గాడ్ క్రియేషన్ అంటే మిరాకిల్ అంటే దీన్నే అంటారు. మనకి ఇక్కడ ఒక సముద్రం ఉంది, ఇక్కడ ఒక సముద్రం ఉంది. సో ఇది వైలెట్ సముద్రం, ఇది హిందూ మహాసముద్రం, అండ్ దిస్ ఈస్ బంగాళాఖాతం. ఎంత సైలెంట్గా ఉంది ఒకసారి చూడండి. అండ్ ఒకసారి ఇటు చూపి, ఇప్పుడు ఇటు చూడండి, ఇది ఎంత వైలెంట్గా ఉందో. పడిపోతారు ఇవి రెండు మనకి ఇక్కడ మిక్స్ అయిపోయి అట్లా కలుస్తా ఉండి అట్లా ఆ ఫ్లో మొత్తం తగ్గిపోయి 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 వైలెంట్ గా ఉన్న ఓషన్ అట్లా సైలెంట్ గా అయిపోతుంది. క్లియర్ ఉన్నాయి వాటర్ చూడండి, క్లియర్ వాటర్. ఈ రెండు సముద్రాలు మిక్స్ అవుతున్న స్పాట్కి పోదాం. ఇట్లనే ఇట్లా పోతే అక్కడ ఉన్నట్టుంది, అక్కడికి వెళ్దాం. ఇదిగోండి చూడండి ఎంత క్లియర్గా వాటర్ డిఫరెన్స్ కనిపిస్తుందో. బంగాళాఖాతం, హిందూ మహాసముద్రం. నేను వీటి రెండింటి బంగాళాఖాతంలో కాలు, హిందూ మహాసముద్రం. ఈ ల్యాండ్ డిఫరెంట్గా ఉంది, ఈ ల్యాండ్ కూడా డిఫరెంట్గా ఉంది. ఇది చాలా గట్టిగా ఉంది, ప్రాబ్లం ఏం లేదు. నేను పైన నడవగలను, కానీ ఇది మాత్రం చూస్తే మీకు ల్యాండ్ అనిపిస్తుంది, కానీ లెక్క పెడితే లోపల అనిపిస్తుందా మీకు? మీకు క్లియర్గా డిఫరెన్స్ కూడా అనిపిస్తుందా? ఈ బ్లూ మిరాకిల్ ఏంటంటే ఇది ఎంత సైలెంట్గా ఉందో ఇది అంతే వైలెంట్గా ఉంది. మీకు కనిపిస్తుందా? ఆ వైట్ కనిపించేవన్నీ అలలు, అవన్నీ అలలే. కానీ మీరు ఇదే వ్యూలో లెఫ్ట్ సైడ్ చూస్తే మీకు అసలు వాటర్ కదలని కూడా కదులుతలేదు. అది
యాజ్ ద క్రియేషన్ ఆఫ్ గాడ్, మిరాకిల్ ఆఫ్ గాడ్. అందుకే నేను చెప్తా, చాలా మందికి ఎప్పుడు చెప్తుంటా, మీరు ప్రకృతిని ప్రేమిస్తే ఇంకెవరిని దేన్ని ప్రేమించరు. మీరు ఇట్లా స్ట్రైట్కి వెళ్తే శ్రీలంకకి వెళ్ళిపోతారు. సో ఇది బంగాళాఖాతం. సో రామ్ సేతు ఇట్లా బిల్డ్ అయిందనమాట. అక్కడ నుంచి ల్యాండ్ మొత్తం ఇట్లా వస్తుంది. సో మనకి ఇదంతా అట్లనే సాలిడ్గా ఉంది ల్యాండ్ మొత్తం, ఈ ల్యాండ్ మొత్తం. సో తర్వాత మనకు వాటర్ లెవెల్స్ పెరిగిపోయినాయి కాబట్టి ఇప్పుడు వాటర్ వచ్చేసింది పైకి. ఒకవేళ అది రామ్ సేతు టైంలో, అదే రాముడు ఉన్న టైంలో ఇదంతా ల్యాండ్ కనబడుతుండే. మీరు అట్లా పోతే కొంచెం ల్యాండ్ ఇట్లుంటది, మీకు ఒక కార్నర్ లో ల్యాండ్ కనిపిస్తుంది చూడండి. ఇట్లా నడుచుకుంటూ పోయి ఆ ల్యాండ్కి పోవచ్చు. మీకు కనిపిస్తుందా? మీకు ఆ బ్రౌనీగా కనిపించేది అంతా ల్యాండే. సో అట్లా నడుచుకుంటూ శ్రీలంక ఎంత ల్యాండ్ ఎంత డిఫరెంట్ ఉంది. నేను ఇక్కడ దుక్కిదేం కాదు, దుక్కుతున్నా కూడా ఇప్పుడు మీరు పోతలేదు అట్లా. నేను జస్ట్ బంగాళాఖాతం సైడ్ కాలు పెడితే కూడా లోపలికి వెళ్ళిపోతుంది. కాలు కనిపిస్తే లోపలికి వెళ్ళిపోతుంది. ఇట్లా ఎంత డిఫరెంట్ ల్యాండ్ డిఫరెంట్ వల్ల చూడడానికి దేవుడు మనకు జీవితం ఇచ్చింది. చూడండి మీరు కూడా జీవితం వచ్చింది. ఎంజాయ్ చేసి రిలాక్స్ అవుతున్నాం. ఇప్పుడు చూపిస్తా, మీరు దానికంటే గొప్ప మసాజ్ సెంటర్ చూపారు. బెస్ట్ మసాజ్ సెంటర్, బెస్ట్ రిలాక్సేషన్. సంతోష్, కొంచెం అది ఎంత ఉప్పు ఉందో చూడ వాటర్. ఇది మా సముద్రం ఉప్పు మామూలుగా ఉంది. ఉప్పు ఉందా? బంగాళాఖాతం ఉప్పు ఎలా ఉంది? ఇలా ఉప్పు ఎక్కువ ఉంది, ఇలా ఉప్పు తక్కువ ఉంది. బాగుందా? బాగుందంటే రెండు బస్తాలు వేసుకెళ్దామా? వేసుకెళ్దాం. మనం బండి వచ్చాం కదా, బండి తీసుకెళ్దాం. సో అది ఫ్రెండ్స్, బంగాళాఖాతంలో ఉప్పు ఎక్కువ ఉంది, హిందూ కొంచెం తక్కువ ఉంది. మీకు ఈ ఇన్ఫర్మేషన్ కూడా ఇద్దామని మా ఫ్రెండ్ ని హైదరాబాద్ నుంచి నేను పిలిపించుకున్నాను. సో అదనమాట. ఎందుకంటే నేను అంత టేస్ట్ నేను చెప్పలేను, నేను ఎట్లా ఉన్నా తినేస్తా కాబట్టి. సో మనం టేస్ట్ బాగా చూస్తాడని చెప్పి హైదరాబాద్ నుంచి పిలిపించుకున్నా. ఏ సముద్రంలో ఎంత ఉప్పు ఉందో తెలియడానికి. పర్సంటేజ్ లెక్కల్లో ఎంత చెప్తావు సంతోష్? అందులో 60% 45% ఉంది. 45%, 60%, డిఫరెంట్ 15%. ఓకే, నైస్. సో మన కలర్ చూస్తే కూడా ఇది డార్క్, ఇది లైట్. సో దాన్ని బట్టి మనకు అర్థమవుతుంది. మేమేదో మజాక్లో సముద్రం నీళ్ళ టేస్ట్ చూస్తుంటే వీళ్ళు వచ్చి దండాలు పెట్టుకొని ఆ నీళ్ళు తాగుతున్నారు. ఇవి ఉంటారు కొంతమంది అట్లా. ఇవేమో మోతీలంట, ఒరిజినల్ రత్నాలంట. మరి 50 రూపాయలు కోటి ఇస్తా అన్నాడు. మాకెందుకులే అని చెప్పి లైట్ తీసుకున్నాం. ఇది మనం ఇప్పుడున్న ఎగ్జాక్ట్ లొకేషన్. ఎగ్జాక్ట్లీ ఇండియాకి శ్రీలంకకి మధ్యలో ఉన్నాం. ఇక్కడికి శారీస్ కట్టుకొని వచ్చి కూడా ఫోటోషూట్స్, వీడియోస్ చేసుకుంటున్నారు. ఆమె ఎవరో రీల్ రాణి అంట. సో మీలో కూడా ఎవరైనా రీల్ రాణిలు, రీల్ రాజాలు ఉంటే ఈ అద్భుతమైన లొకేషన్లోకి వచ్చి అద్భుతమైన రీల్స్ చేసుకోవచ్చు. వచ్చేసేయండి. లాస్ట్ బట్ నాట్ లీస్ట్, ఇక్కడ హార్స్ రైడింగ్ కూడా ఉంది. ఇంత మంచి ఓషన్ పక్కన, ఇలాంటి సముద్రం పక్కన, ఇలాంటి శాండ్లో గుర్రం కనిపిస్తే ఎక్కకుండా ఉంటామా? సో అందుకే మేమిద్దరం, నేను నా ఫ్రెండ్ హార్స్ రైడింగ్ కూడా చేసేసినాం. మావాడు వీడియోలు నా సరిగా తీయలేదు కాబట్టి ఒక 2 క్లిప్సే వస్తాయి. బట్ ఎక్స్పీరియన్స్ మాత్రం నాకు తిరిగిపోయింది. ఎందుకంటే జస్ట్ ఇమాజిన్ అబ్బా, చుట్టుపక్కల మొత్తం సముద్రము, కింద శాండ్, గుర్రం. వా 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 వా. టైం 11:30 అవుతుంది. ఎండ టూ మచ్ పెరిగిపోయింది. సో ఏదో తిందామని చెప్పేసి ఇటు వచ్చినాం.
బోని మనతోనే అయినట్టుంది, అది మన అదృష్టం. సో బస్సు ఒకటి వచ్చింది, ఎక్కేద్దాం. ఇటుపక్క హిందూ మహాసముద్రం, అటుపక్క బంగాళాఖాతం, మధ్యలో బస్సులో నేను ఈ బస్సులో ఆరేసుకోవాల్సి వస్తుంది నా ప్యాంట్ ఆఖరికి. బస్ స్టార్ట్ అవ్వడానికి నేను టైం అయిపోయింది, బయటకు వచ్చిన లాస్ట్ ఒక్కసారి ఈ సముద్రం వెళ్ళిపోయాను. ఇదే రామేశ్వరం టెంపుల్, రామనాథ స్వామి టెంపుల్. సో ఇప్పుడు మనం 22 బావుల స్నానం చేయబోతున్నాం. ఇది ఇక్కడ చాలా ఫేమస్ రామేశ్వరం టెంపుల్. 22 బావులు ఉంటే 22 బావుల నుంచి నీళ్లు తోడి అట్లా లోపలికి వెళ్ళే భక్తుల పైన వేస్తారనమాట. సో ఇదే మనకు స్నానం అనమాట. సో ఒక్కొక్క బకెట్ అట్లా తీసి వేస్తూ ఉంటారు. ఎంట్రన్స్లోనే దీనికి టికెట్ తీసుకుంటాం మనము. మీరు వస్తే ఖచ్చితంగా టికెట్ తీసుకొని ఈ 22 బావిల నుంచి స్నానాలు చేసి లోపలికి వెళ్ళండి. బెస్ట్ ఎక్స్పీరియన్స్. సేమ్ ఒక్కొక్క బావికి ఒక్కొక్క పేరు ఉంటుంది. శివతీర్థం, మహాలక్ష్మి తీర్థం, గాయత్రి తీర్థం అని ఒక్కొక్క తీర్థంకి ఒక్కొక్క మహిమ ఉందని భావిస్తారు. సో కొంతమంది ఆ బావులలో డబ్బులు కూడా వేస్తుంటారు స్నానాలు చేసేటప్పుడు. అది వాళ్ళే తీసుకుంటారు బావి తోడే వాళ్ళు. అయిపోయింది మన స్నానాలు. సో ఇప్పుడు దర్శనంకి వెళ్తున్నాం. ఎంత అద్భుతంగా ఉంది చూడండి. ఇవే సూపర్ కట్టారు కదా, ఒక ఇల్యూజన్ లాగా. అందుకే టెంపుల్స్ విజిట్ చేయాలనేది. ఇదంతా నేర్చుకోవాలి అందరూ. ఓన్లీ భక్తే కాదు, భక్తి ఉండాలి, భక్తితో పాటు క్యూరియాసిటీ కూడా ఉండాలి. ఇది ఎట్లా కట్టారు, ఇది ఎంత బాగా కట్టారు, అది ఉండాలి. అది ఉంటేనే మళ్ళీ నెక్స్ట్ జనరేషన్లో ఎవడో కూడా అలా కట్టేవాడు వస్తాడు. సో సక్సెస్ఫుల్గా దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది మాది. మనం దర్శనం మధ్యాహ్నం ఆ టైంలో చేసుకుంటే లంచ్ కూడా టెంపుల్లోనే పెడతారు. మేము లంచ్ కూడా తినేసి బయటకు వచ్చేసినాం. ఇలా చాలామందికి తెలిసి ఉండొచ్చు, అది తెలియకపోయి ఉండొచ్చు. అబ్దుల్ కలాం పుట్టింది రామేశ్వరంలోనే. అబ్దుల్ కలాం గారి ఇల్లు ఇదే అబ్దుల్ కలాం గారు ఉన్న ఇల్లు. అబ్దుల్ కలాం గారు ముస్లిం అయినా సరే ఆయన ఎన్నోసార్లు భగవద్గీత గొప్పతనం గురించి, భగవద్గీత శ్లోకాల గురించి చాలాసార్లు మాట్లాడిండు. మీరు ఏదో ఒకసారి యూట్యూబ్లో చెక్ చేసుకోవచ్చు. సో పుట్టిన ప్లేస్ అట్లా డిసైడ్ చేసేదబ్బా. ఆయన పుట్టింది పెరిగింది రామేశ్వరంలోనే. సో ఇదే ఆయన ఇల్లు. ఇప్పుడు అది ఒక చిన్న టైప్ ఆఫ్ మ్యూజియం లాగా పెట్టిరనమాట. సో అది చూడడానికి వెళ్తున్నాం. లోపల కెమెరా నాట్ అలౌడ్ అంటారు. సో మ్యాక్స్ తీయగలిగినంత తీసి చూపిస్తా. ఆయనకు సంబంధించిన వస్తువులు, ఆయన గెలుచుకున్న పథకాలు అవన్నీ ఇక్కడ మీరు చూడొచ్చు. అయిపోయింది. ఎంట్రీ ఫ్రీ, మనకు ఛార్జ్ ఏం చేయరు. ఇది అబ్దుల్ కలాం గారికి సంబంధించి ఒక చిన్న షాప్ లాంటిది అనమాట. ఆయన థీమ్లో క్రియేట్ చేసిన వస్తువులు అలాంటివి అక్కడ ఉంటే కొనుక్కోవచ్చు. కాదు మనం పోతే మరి మనల్ని ఓనిస్తారా? తల్వార్ రిలీజ్ చేసి పాడతారా? అసలు ఏం జరిగిందంటే అబ్దుల్ కలాం మెమోరియల్ కూడా కొంచెం దగ్గరలోనే, బట్ ఒక 2-3 కిలోమీటర్స్ ఎంతో ఉంది అని అంటే ఆటో మాట్లాడుకొని వెళ్తూ ఉంటే
మా ఆటో ఆపేసి మమ్మల్ని దింపేసారు అనమాట. ఏమైంది అని కనుక్కుంటే ఇక్కడ రామేశ్వరంలో చేపలు పట్టే వాళ్ళు ఎవరో కొంచెం బార్డర్ దాటి శ్రీలంక సైడ్ వెళ్ళిరంట. ఆ ఇద్దరిని శ్రీలంక పోలీస్ వాళ్ళు, నేవీ వాళ్ళు షూట్ చేసిరంట. వాళ్ళు చనిపోయారు. ఇప్పుడు ఆ కమ్యూనిటీ వాళ్ళు మొత్తము రామేశ్వరం ఐలాండ్ని బ్లాక్ చేసేసారు. ఇక్కడ నుంచి అవతలకి ఏ బస్సుని ఏ ఆటోని పంపిస్తలేరు అనమాట. సో నడుచుకునే వాళ్ళు పోతున్నారు కొంతమంది. వాళ్ళని చూసి మేము ముందుకు వస్తే ఇది పరిస్థితి. ఇంతమంది బెటాలియన్ దిగింది ఇప్పుడు వాళ్ళని కంట్రోల్ చేయడానికి. ఎందుకంటే రోడ్డు పైన నుంచి పోతలేరు. వచ్చిన వెహికల్ పైన అటాక్ అయితే మేమైతే చూడలేదు, పని చేసే సిచ్యువేషన్లలో ఉన్నారు. ఇక్కడ సిచ్యువేషన్ అయితే సేమ్ మనం తమిళ సినిమాలలో చూసినట్టే ఉంది. వీళ్ళందరూ ఆడోళ్ళు ముందుకు వచ్చినారు, వాళ్ళ హస్బెండ్స్ అందరూ బ్యాక్ సైడ్ ఉన్నారు. ఈ ఆడోళ్ళు మాత్రమే మాట్లాడుతారు. ఇప్పుడు వాళ్ళని కంట్రోల్ చేయడానికి తాడు కూడా తీసుకొచ్చారు వాళ్ళు. చూడండి పోలీసు వాళ్ళు. అది వీళ్ళ డిమాండ్స్ ఏంది అంటే, డిమాండ్స్ అయితే మాకు ఎగ్జాక్ట్గా తెలియదు, బట్ నష్టపరిహారము వాళ్ళకి అగేన్స్ట్గా ఏదో యాక్షన్ తీసుకోమని మాట్లాడుతారు. కలెక్టర్ రావాలి అని డిమాండ్ చేసిరు. ఇది ఈ బండి కలెక్టర్ బండి ఎప్పుడు పోయేది. కలెక్టర్ వచ్చిండు ఇప్పుడు వీడికి. కెమెరామ్యాన్ వచ్చిండ్రా వెనకల్ని. రే పోలీస్ ఫోర్స్ వచ్చిందిరా. సంతోష్ వెనకలు చూడు, నువ్వు చూస్తలేవు అది. రే 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 ఎక్కువ దూరం దగ్గర ఓక్సంత గియే వద్దు వద్దు. నువ్వు వాళ్ళు వచ్చిర్రు, అఫీషియల్గా వచ్చిర్రు. ఎవర్రా నువ్వు అని పక్కకి చెప్తే నీకు సమాధానం చెప్పడానికి వస్తున్నా. భాష రాదు, జాగ్రత్త ఉండు. అది అంత సీరియస్గా నడుస్తుంది సీన్ ఇప్పుడు. ఈడ ఇంకో బెటాలియన్ దిగింది. ఇంత పెద్ద పంచాయతీ అయితే వాళ్ళు కూడా దిగుంటారు కదరా. కలెక్టర్ కూడా వచ్చిండు అంతే. ఇప్పుడు కలెక్టర్ వచ్చినందుకు కొంచెం ఏదో డిస్కషన్ నడుస్తుంది. ఏమో కూలే అనిపిస్తుంది, కానీ ఎందుకైనా మంచిది కాదు అని చెప్పేసి వెళ్ళిపోవాలి ఈ ఐలాండ్ నుంచి. ఫస్ట్ రామేశ్వరం నుంచి బయటికి రావాలని చెప్పి డిసైడ్ అయినాం అనమాట. సో ఇగో మెల్లిగా నడుచుకుంటూ వస్తే ఇంత ట్రాఫిక్. రామేశ్వరంకి ఎంట్రీ కూడా ఆపేసారు అనమాట. సో ఇట్లా నడుచుకుంటూ వస్తే ఒక ఆటో యూటర్న్ తిరుగుతూ వెళ్ళిపోతుంటే ఆటో మాట్లాడినాం. సో ఇంకా వాడు మమ్మల్ని అబ్దుల్ కలాం మెమోరియల్ దగ్గర దింపుతాడు. సో అది చూసేసి ఇంకా బస్సు ఏదో దొరికితే ఫస్ట్ ఇక్కడ నుంచి బయటకు పడాలి. ఎందుకంటే సేఫ్ కాదు, వేరే వేస్ లేదు. మనకు పంబన్ బ్రిడ్జ్ ఒక్కటే ఇక్కడ నుంచి బయటికి పడాలంటే. ఇది కాకుండా వేరే ప్లేస్ అంటే ఏం కాదని ఉండొచ్చు, కానీ మన సీరియస్ అయిందనుకో మనకు రిస్క్ ఎక్కువ. వెళ్ళడానికి రావడానికి ఒకటే దారి పంబన్ బ్రిడ్జ్. సో పంబన్ బ్రిడ్జ్ దాటట్టు వెళ్ళిపోతే ఎక్కడికైనా వెళ్ళిపోవచ్చు. సో ఇదే అనమాట అబ్దుల్ కలాం గారి మెమోరియల్ అంటే సమాధి. సో లోపల వ్యాక్స్ స్టాచ్యూస్ కూడా ఉన్నాయంట, వేరే ఆయనకు సంబంధించిన వస్తువులు అలాంటివి ఉంటాయి, అండ్ పిక్చర్స్ అలాంటివి ఉంటాయి. చూద్దాం. సో స్టూడెంట్స్ అయితే కూడా మస్తు యూస్ అవుతుంది. ఎవరైనా గవర్నమెంట్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి కూడా కొంచెం నాలెడ్జ్ గెయిన్ చేసినట్టు ఉంటుంది. మీరు వస్తే రండి, ఖచ్చితంగా చూడండి. ఎంట్రీ ఫ్రీయే. మనకి లోపలికి ఫోన్స్ అలౌ లేదంట. సో అందుకే చూసేసినాం, బయటకు వచ్చేసినాం. బయట ఒక బస్ దొరికింది, బస్ ఎక్కేసినాం. ఇది పంబన్ బ్రిడ్జ్. మార్నింగ్ మీకు ఆ నైట్లో కనిపించలేదు కదా. సో ఇదే అనమాట పంబన్ బ్రిడ్జ్. చూడండి, మీరు చూపిస్తాం మీకు కొంచెం వరకు, బికాస్ మార్నింగ్ చీకట్లో కనిపించలేదు కాబట్టి. ఆ ముందు మీకు కనిపించేది పాత పంబన్ బ్రిడ్జ్ అనమాట. ట్రాక్స్ ఉంటాయి, ట్రైన్ పోతుండే అప్పుడు, బట్ ఇప్పుడు క్లోజ్ చేసిరు అది. సో సూపర్ ఉంటుండే, మనం మిస్ అయిపోయినాం. ప్రస్తుతానికి ఇదే ఒక్కటే బ్రిడ్జ్. సో అంతకుముందు ట్రైన్ ఉంటుండే అనమాట ఆ వేలో. మనం ఇప్పుడు ఈ బస్లో మధురై వెళ్తున్నాం. సడన్గా డిసైడ్ అయింది, ప్లాన్ ఏం చేసుకోలేదు. యాక్చువల్లీ ఇక్కడ నుంచి కన్యాకుమారి పోదాం అనుకున్నాం, బట్ డైరెక్ట్ ట్రైన్స్ బస్సెస్ ఏం లేవు. సో స్పాట్లో డిసైడ్ అయింది మధురై పోతున్నాం ఈ బస్లో. మనం 170-180 కిలోమీటర్స్ ఉంది. రీచ్ అవ్వడానికి మనకు 3 to 3.5 hours పడుతుంది. టికెట్ 140 ఈచ్ రామేశ్వరం నుంచి మధురైకి. మనం స్టార్ట్ అయిందే 4 అవుతుంది కాబట్టి అక్కడికి వెళ్ళేసరికి చీకటి అయిపోతుంది.
మీకు మథురై అండ్ కన్యాకుమారి నెక్స్ట్ వీడియోలో చూపిస్తా. ఇప్పటికే వీడియో చాలా లాంగ్ అయిపోయింది. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియో కోసం అండ్ ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ట్రావెల్తో పాటు నాలెడ్జ్ని కూడా అందిస్తా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. గుడ్ బై.